తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుమార్తె, మాజీ మంత్రి కేటీఆర్ గారి సోదరి శ్రీమతి కవిత గారు మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు సీరియస్ పొలిటీషియన్ కాదు, అలాగే అన్ఫార్చునేట్లీ ఏదో డిప్యూటీ సీఎం అయిపోయాడు తప్ప ఆయనలో విషయం లేదని ఆమె మాట్లాడింది. అవునండి కవిత గారు, మీ దృష్టిలోని సీరియస్ పొలిటీషియన్ అయినా లేకపోతే ఒక పోరాటాలు చేసి సీఎం అవడం అన్నా, డిప్యూటీ సీఎం అవడం, లేకపోతే మంత్రి అవ్వడం అన్నా, లేకపోతే ఎమ్మెల్సీ అవడం అన్నా అంటే మీ దృష్టిలో ఏంటంటే తెలంగాణ నేనే ఉద్ధరిస్తాను అని చెప్తూ వందల మంది యువకులని బలిదానం ఇచ్చి సీఎం అవడం అంటే దాన్ని సీరియస్ పొలిటీషియన్ అంటారనమాట. అలాగే సెలబ్రిటీకి సంబంధించి లేకపోతే పారిశ్రామికవేత్తలకు సంబంధించి ఆడవాళ్ళకి సంబంధించి ఫోన్ ట్యాంపరింగ్ చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తే వాళ్ళు మీ దృష్టిలో సీరియస్ పొలిటీషియన్స్ అంటారు. అలాగే ఒక బాధ్యత గల ఒక మహిళ అయిన మీరు ఒక ఎంపీగా చేశారు, అలాగే ఎమ్మెల్సీగా బాధ్యత స్వీకరిస్తున్నారు. మీ నాన్నగారు ఒక సీఎం హోదాలో అప్పుడు ఉన్నారు, ఒక మంత్రిగా మీ ఒక బ్రదర్గా ఉన్నారు కేటీఆర్ గారు, మీరు ఒక మహిళగా ఉన్నారు, అలాగే ఒక మహిళా అధ్యక్షురాలుగా కూడా ఉన్నారు. ఒక బాధ్యతల పదవిలో ఉంటూ మీరు ఒక సభ్య సమాజం సిగ్గుపడే విధంగా లెక్కర్ స్కామ్ కేసులను వేల కోట్ల రూపాయలని స్కామ్ చేస్తూ తిహార్ జైల్లోని ఓచలు లెక్క పెట్టారు మీరు. అంటే మీ దృష్టిలోని సీరియస్ పొలిటీషియన్ అంటే మీ దృష్టిలోని అది వేల కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు దానం చేస్తూ కౌలు రైతుల కోసం తన కష్టార్జితాన్ని పేద ప్రజల కోసం, రైతుల కోసం దానం చేసిన పవన్ కళ్యాణ్ గారు మాత్రం సీరియస్ పొలిటీషియన్ కాదు. అలాగే 10 ఏళ్ల పాటు పార్టీని నడిపిస్తూ ఒక సీటు ఓడిపోయినా సరే, ఘోర పరాజయం పొందినా సరే, ఈరోజు 100% స్ట్రైక్ రేటు ప్రపంచంలోని ఎక్కడా జరిగిన విధంగా దేశంలోనే మాట్లాడుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని బలోపేతం చేస్తే మాత్రం ఒక సీరియస్ పొలిటీషియన్ కాదు. మరి అలా అనుకుంటే అన్ఫార్చునేట్లీ డిప్యూటీ సీఎం అయ్యారు అంటున్నారు కదా. మీ తండ్రి గారైన కేసీఆర్ కూడా అన్ఫార్చునేట్లీ 2014లోని సీఎం అయ్యారు. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, కానీ అన్ఫార్చునేట్లీ అక్కడ తెలంగాణ కాంగ్రెస్లోని వాళ్ళు కుమ్ములట్ల వల్ల సీఎం నేనవుతానని ఉద్దేశంతో అవడం వల్ల సీఎం కుర్చీని వాళ్ళు కుమ్ములట్లాడుకొని కాంగ్రెస్కి ఓటమి కారణం అయ్యింది. లేకపోతే అక్కడ టీఆర్ఎస్ గెలవకూడదు, మీ నాన్నగారు అయినటువంటి వ్యక్తి సీఎం అవ్వకూడదు, మీ సోదరుడు కేటీఆర్ గారు మంత్రులు అవ్వకూడదు, లేకపోతే ఈరోజు వేల కోట్ల రూపాయలు సంపాదించే విధంగా ఉండకూడదు, మీరు లిక్కర్ స్కాములు కూడా చేసి చేయకూడదు, మీకు ఎంపీ అయ్యే స్థాయి కూడా లేదు. అలాగే మీరు టీఆర్ఎస్ పార్టీలోని ఎంతమంది మహిళలు ఉన్నారు, ఎంతమందిని మీకు మంత్రి పదవులు ఇచ్చారు, ఎంతమంది మహిళా నాయకురాలుగా తీర్చిదిద్దారు. మీరు మీ పార్టీ కాబట్టి, మీ నాన్నగారు కాబట్టి, సీఎం హోదాలో మీ నాన్నగారు ఉన్నారు కాబట్టి మిగతా మహిళలందరినీ తొక్కించే పని కట్టుకొని చేసింది మీరు. మిగిలిన వాళ్ళ మహిళలను కూడా మీరు పైకి రానియకుండా వాళ్ళు వస్తే నా ఫేమ్ ఎక్కడ పోతుంది ఉద్దేశంతో మీరు ఆ రోజు చేసిన సంఘటనలు అందరికీ తెలుసు, తెలంగాణ వ్యాప్తంగా అందరికీ తెలుసు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా